ఇప్పుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చారు. ఏం ఏం ఒరిగింది తెలంగాణకి అది చెప్పండి. రాహుల్ గాంధీ వచ్చింది తెలంగాణకి, ఏం ఒరిగింది? ఏం కొత్త అంశాలు మీరు తీసుకురావాలనుకున్నారు? ఏం ఒరిగింది తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ రాక వల్ల? మీకు ఒక రోజు ఫుల్ ప్రచారం తప్పితే ఏం లేదు. ఎక్కడికక్కడ హోర్డింగులు పెట్టి లక్షల్లో మళ్ళీ పైసలు తగలేసి, అసలు ప్రజా సమస్యల మీద ఎవరైనా రాహుల్ గాంధీకి చెప్పిరా? ఆయనకు తెలుసా ఈ సమస్యలన్నీ? మరి ఊకే ఆయన వచ్చి ఏదో టీ తాగుతా ఒక హామీ, కాఫీ తాగుతా ఒక హామీ, బిర్యానీ తింటా ఒక హామీ, ఆయన ఇష్టాచారం ఇచ్చి వాడేసిండి ఇక అంతే. ఒకసారేమో బీసీ రిజర్వేషన్ అని బీసీలు మోసం చేసిన పరిస్థితి, నిరుద్యోగ వృత్తి ఇస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళని మోసం చేశారు. అసలు మీకు ఎందుకు ఈ హామీలు ఇచ్చిర్రు అనేది మీకైనా తెలుసో తెలీదో, ఇంకా గుర్తుందో లేదో తెలియదు, అర్థం కావట్లేదు. ఇంకా మిమ్మల్ని భరిస్తానన్నాం తెలంగాణలో. ఇప్పుడు రాహుల్ గాంధీని పీఎం చేయాలట. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చేసినాము, ఒరిగింది ఏం లేదు తెలంగాణకి. ఇప్పుడు రాహుల్ గాంధీని పీఎం చేయాలా? ఆయన పీఎం చేస్తే బీసీ రిజర్వేషన్ వస్తుంది, ఆయన పీఎం చేస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఆయన పీఎం చేస్తే నిరుద్యోగ వృత్తి వస్తుంది. అంతే కదా మీరు చెప్పేది? ఆయన పీఎం అయ్యే వరకు ఏది కాదు అని చెప్పేసి